హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నామండి. సమ్మర్ వచ్చేసింది కదా, జ్యూస్ అయితే ఎలా చేసుకోవాలో చూపిస్తాను. కర్బూజా జ్యూసు చూడండి, చాలా టేస్టీగా ఉండే కర్బూజా జ్యూసు. అది ఎలా చేసుకోవాలో ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను. చూడండి, చాలా బాగుంటుందండి. సమ్మర్లో మన ఒంట్లో ఉండే వేడిని కూడా తగ్గిస్తుంది. పిల్లలైతే ఇష్టంగా తాగుతారు. అది ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తానండి. ఒక కర్బూజా కాయ తీసుకొని మొత్తం గింజలు అనేవి తీసుకోవాలి. అలా ఒక స్పూన్ తీసుకొని మొత్తం గింజలు అనేవి అట్లా మొత్తం తీసుకోవాలి. సీడ్స్ లోపల ఉంటాయి కదా, మొత్తం అవి తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. గింజలు అనేవి పడేయకూడదండి, అవి ఎండబెట్టుకొని తినొచ్చు, చాలా హెల్దీ. మనం ఏం చేస్తామంటే తెలియక పడేస్తాం కదా, ఆ గింజలు అనేవి పడేయకూడదు, ఎండబెట్టి తినండి, చాలా మంచిది. చూడండి, మొత్తం అయితే అలా గింజలు అయితే తీసేసుకున్నాము. ఇప్పుడు ముక్కలు అయితే కట్ చేసుకోవాలి మొత్తం అలాగా. మా పిల్లలు అయితే రోజు ఇదే తాగుతారండి. సమ్మర్ కదా, వాళ్ళకి చల్లగా చేసిద్దామని చెప్పేసి మా వారైతే అట్లా కట్ చేస్తున్నారు. చూడండి, అది పొట్టంతా అట్లా తీయాలండి, పొట్టు ఉంచకూడదు, పైది మొత్తము గింజలు కూడా ఏమీ లేకుండా ఉంచాలి. అలా కట్ చేసుకోవాలి. అంచులు అనేవి అలా కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా మొత్తం అలా కట్ చేసుకోవాలి. మా పిల్లలైతే రోజు పొద్దున్నే లేవంగానే బ్రష్ చేసి రోజు ఒక గ్లాస్ అయితే తాగుతారు. ఇవి చాలా మంచిదండి, హెల్దీ ఫుడ్ కూడా. మొత్తం అలా చిన్న చిన్న ముక్కలు అనేవి కట్ చేసుకోవాలి. చూడండి, మా వారైతే అలా కట్ చేస్తున్నారు. కర్బూజా అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరు, అందరూ తాగుతారు, చాలా హెల్దీ అండి ఇది. మిగతావి కూడా అలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో వేసేసుకోవాలి ముక్కలన్నీ. కొంచెం కొంచెం వేసుకోండి, ఎక్కువ వేసినా కూడా మొత్తం కింద పొంగిపోతుంది కదా, కొన్ని కొన్ని పట్టుకోండి. ఇప్పుడైతే కొంచెం షుగర్ వేసుకోండి. షుగర్ వద్దనుకునే వాళ్ళు వేసుకోవద్దండి, కావాలనుకునే వాళ్ళు వేసుకోండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. మా పిల్లల షుగర్ ఉంటేనే తాగుతారు కాబట్టి కొంచెం షుగర్ అయితే మేము యాడ్ చేసాము. చూడండి, రెడీ అయితే అయిపోయింది. మిక్సీ పట్టాము, జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక జల్లెడ తీసుకొని అందులో కొంచెం కొంచెం వేసుకొని మొత్తం అట్లా కలుపుకొని పోసుకోవాలి, వడకట్టుకోవాలండి. మొత్తం లాస్ట్కి ఆ పిప్పి కూడా ఉంటుంది, దాన్ని కూడా గట్టిగా పిండాలి, పడేయకూడదు. అది గట్టిగా పిండిన తర్వాత లాస్ట్లో కొంచెం మిగిలితే అది పడేసేయండి. చూడండి, జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. చాలా హెల్దీ అండి, పిల్లలు అయితే ఇష్టంగా తాగారు. మా బాబు అయితే ఇప్పుడే లేచి బ్రష్ చేసి కప్లో పోసిచ్చాను, తాగుతున్నాడు. చూడండి, అలా కూర్చొని తాగుతున్నాడు మా బాబు అయితే. మా పాపకు కూడా ఇచ్చానండి, ఇంకా మా పాప కూడా తాగుతుంది, సూపర్ అని అంటుంది. వాళ్ళకి రోజు పొద్దున్నే ఇదే అలవాటు చేశాను. ఇప్పుడు సమ్మర్ కదా, వాళ్ళు ఇంట్లోనే ఉంటున్నారని చెప్పేసి చేసి పెట్టాము. బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.